శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అడిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. మనకి అనేక సహస్రనామ స్తోత్రాలు ఉన్నాయి. వీటిలో నిజానికి ఈ నామములన్నీ కూడా గౌణములు. భగవంతుడు ఒక్కటే స్వరూపంతో విరాజమానుడై ఉంటాడు. ఏకో దేవః సంయజ్ఞాతః అని. అటువంటి ఒకే రూపమైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన సనాతన ధర్మమును కాపాడడం కోసమని అనేక అవతారాలుగా భూమి మీదకి వస్తూ ఉంటాడు. ఆ పరమాత్మకు నిజానికి లింగభేదం లేదు. స్త్రీ పురుష నపుంసక ముక్తియును కాక తిర్య కమర నరాది ముక్తియును కాక కర్మ గుణభేద సరసప్రకాశి కాక వెనుక నందియుతానడు విభుదలంతు అంటారు భాగవతంలో. అటువంటి పరమాత్మ ఒక్కొక్క సందర్భంలో స్త్రీ స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు. అదే పరమాత్మ ఒక్కొక్కసారి పురుష స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు. నిజానికి ఆయనది ఏ స్వరూపం అంటే ఇదే ఆయన రూపం అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. అది సత్ చిత్ ఆనంద ఘనము. అటువంటి పరబ్రహ్మము అనేకమైనటువంటి రూపములుగా ఈ భూమి మీదకు వచ్చి ధర్మ సంరక్షణ చేస్తూ ఉంటుంది, రాక్షస సంహారము చేస్తూ ఉంటుంది. అటువంటి పరమాత్మ యొక్క నామములు లోకంలో ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క రూపానికి సహస్రనామాలు ఎన్నెన్నో. అయితే నిజానికి ఇవన్నీ కూడా ఏదో బాలసారి చేసినప్పుడు పెట్టినటువంటి పేర్ల వంటివి కావు. అవి గౌణములు. అంటే భగవంతుడు ప్రకటించినటువంటి గుణములు నామములుగా మారే. ఈ నామముల గురించి బాగా అర్థమైందనుకోండి, భగవంతుని యొక్క తత్వము మనకి అర్థమైతే భగవంతుని యొక్క వైభవము బాగా మనసులో నిలబడిన కారణం చేత ఆయనతో గొప్ప అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధములకే భక్తి అని పేరు. ఆ భక్తి దృఢపడిందనుకోండి, ధర్మానుష్ఠానము తనంత తానుగా తేలికవుతుంది. ఎందుకంటే భగవంతుని కన్నా ప్రీతిపాత్రమైన పదార్థం లోకంలో లేనప్పుడు ఆయన ఏది అనుష్ఠిస్తే ప్రీతి పొందుతాడో అది మాత్రమే నేను అనుష్ఠించాలనేటటువంటి దృఢమైన స్పృహ కలుగుతుంది. భగవంతునికి ఇష్టమైనది ఏది? ధర్మానుష్ఠానం.
అందుకని నేను భగవంతుని ప్రీతి కొరకు ధర్మాన్ని అనుష్ఠిస్తాను అని చెప్పి అనుష్ఠించడం తేలికవుతుంది. ఆ ధర్మానుష్ఠానమే భగవంతుని యొక్క ప్రీతి మరింత పెరగడానికి కారణమై ఆ భగవంతుని యందు ఏర్పడినటువంటి నిరతిశయ ప్రీతి ఒకనాడు ఈశ్వరుని యొక్క అపారమైన కటాక్షమునకు కారణమై అదే జ్ఞానమునకు హేతు అవుతుంది. ఆ జ్ఞానము చేతనే మనిషి జనన మరణ చక్రము నుండి విడుదల పొంది మోక్షమును పొందుతున్నాడు. అందుకే ఈ నామస్తోత్రములకు విశేషమైనటువంటి వైభవం ఉంది. మనం ఇప్పుడు లలితా సహస్రనామ స్తోత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. లలితా స్వరూపంగా వచ్చినటువంటిది పరదేవత, అంటే అదే పరబ్రహ్మము పరదేవతా స్వరూపంగా స్త్రీ స్వరూపంగా ఈ భూమి మీదకి అవతరించింది. ఎవరి లలిత అంటే లోకానతీత్య లలిత తేనచోచ్యతే అంటారు. లోకంలో ఉన్నటువంటి లాలిత్యమంతా ఒక చోట ఘనమైతే దానికే లలిత అని పేరు. అంటే పరిపూర్ణమైనటువంటి మాతృత్వం. ఇక ఆ తల్లికి బిడ్డల యందు ఉన్నటువంటి అపారమైన కారుణ్యము ఘనమైపోతే అదే లలితాపరా భట్టారిక. భట్టారిక శబ్దము అన్వయమైన కారణం చేత ఆ తల్లి పరమ పూజనీయురాలు అని మనకి అవగతం అవుతూ ఉంటుంది. ఇందులో మీరు పరిశీలిస్తే అన్ని లోకాలకి పైన మహాకైలాసము అనబడేటటువంటి లోకం ఉందని, ఆ లోకానికి అపరాజిత అని పేరు ఉందని శాస్త్రంలో చెప్పబడుతుంటుంది. ఆ అపరాజిత అనబడేటటువంటి మహాకైలాసమునందు ఉండేటటువంటి తల్లియే ఈ లలిత. అంటే దాని అర్థం ఆవిడికి కూడా ఒక చిరునామా ఉంది, అక్కడ మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు అని కాదు. సర్వసాధారణంగా ఆమె ఒక రూపాన్ని తీసుకుని నివసించే స్థానముగా చెప్పినప్పుడు ఆ మహాకైలాసము అపరాజిత అన్వయమవుతాయి. అందుకని ఆమెకు లలిత అని పేరు. మిక్కిలి ప్రకాశము కలిగినటువంటి తల్లి, అపారమైనటువంటి కాంతి ఘనమైతే అంత గొప్ప కాంతి ఘనమునకే లలిత అని పేరు. కాబట్టి ఆ తల్లి లలితాదేవి. దేవి అంటే నీవు క్రీడించున్నది, ప్రకాశించున్నది, అపారమైనటువంటి ప్రకాశ స్వరూపము కలిగినటువంటిది, క్రీడిస్తూ ఉంటుంది. ఏమిటి ఆవిడ క్రీడ అంటే సత్తు యందు అసత్తు చూపిస్తుంది, అసత్తు యందు సత్తు చూపిస్తుంది. దానికే మాయా అని పేరు. ఏది లేదో అది ఉన్నట్లుగా కనపడుతుంటుంది. ఏది శాశ్వతమో సత్యమో నిత్యమో అది లేనట్లు కనపడుతుంటుంది. అట్లా కనపడిన కారణం చేత ఆ మాయయందు పరిభ్రమించి జనన మరణ చక్రమునందు తగులుకుని ఉంటాడు జీవుడు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరుడు సౌందర్యలహరిలో. అటువంటి మహామాయా స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత ఈ లోకాన్నంతటినీ కూడా సత్తులో అసత్తుని, అసత్తులో సత్తుని చూపించి తిప్పుతూ ఉంటుంది. అలా తిప్పేటటువంటి తల్లి ఎవరో ఆ తల్లి క్రీడిస్తోంది కాబట్టి, ప్రకాశిస్తోంది కాబట్టి, ఆ తల్లి అనుగ్రహము చేతనే ఆ మాయ తొలగి పరబ్రహ్మము అవగతమై జ్ఞానము కలిగిన కారణం చేత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటున్నాడు. కాబట్టి ఆ తల్లికి దేవి అన్న విశేషణము అన్వయమైంది. అందుకని ఆ తల్లిని లలితాదేవి అని పిలుస్తూ ఉంటారు. ఇందులో అమ్మవారి యొక్క నామములు తెలుసుకోవడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విషయం. అయితే నిజానికి ఈ నామములను ఎవరు రచించారు అంటే ఇది ఒకరు రచించినది కాదు. ఆ తల్లియే తనను కొలిచేటటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించడం కోసం ఒకానొక రోజున వసిన్యాది దేవతలందరినీ పిలిచింది. వసిన్యాది దేవతలు అంటే వాళ్ళు విద్యాది దేవతలు. వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ ఆ తల్లి ఒక మాట అంది. భవత్యోమత్ ప్రసాదేన ప్రోల్లసద్వాగ్విభూతయః మద్భక్తానాం వాగ్విభూతి ప్రదానే నియోజితాః. ఓ వసిన్యాది దేవతలారా, మీరు నా అనుగ్రహము చేతనే ఇంత గొప్ప వాక్ సంపత్తిని పొంది ఉన్నారు. మీరు లోకంలో గొప్ప వాక్ సంపత్తిని పొంది ఉండడమే కాదు, ఎవరు నాయందు భక్తి ప్రపత్తులతో ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా గొప్ప వాగ్ విభూతిని అనుగ్రహిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకున్నది అంత గొప్ప వాక్ సంబంధమైన సంపద. ఆ సంపదనే లలితాపరా భట్టారిక భక్తులైనటువంటి వారికి అనుగ్రహిస్తూ ఉంటారు.
అటువంటి విద్యాది దేవతలైనటువంటి వారు ఎవరున్నారో వారు వసిని మొదలైనటువంటి దేవతలు, వసిన్యాది దేవతలు. అందుకని వాళ్ళని పిలిచి, మిమ్మల్ని నేను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోగం మీద ప్రయోజనం కొరకు వినియోగిస్తున్నాను, మీరు ఈ కార్యాన్ని నెరవేర్చాలి. మచ్చక్రస్య రహస్యజ్ఞ మమ నామ పరాయణాః మమ స్తోత్ర విధానాయ తస్మాదాజ్ఞాపయామి వః. ఓ వసిన్యాది దేవతలారా, మీకు శ్రీచక్ర సంబంధమైనటువంటి రహస్యములన్నీ తెలుసు. ఎందుకని? నా చేత అనుగ్రహింపబడి మీరు ఇంత గొప్ప విద్యని పొంది ఉన్నారు. నా చేత అనుగ్రహింపబడి ఇంత విద్యని పొంది నన్ను సేవించేటటువంటి భక్తులకు మళ్ళీ ఆ విద్వత్తుని అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి నా అనుగ్రహాన్ని ఎప్పుడూ మీ యందు నిలబెట్టుకోవడం కోసం మీరు శ్రీచక్రార్చన చేస్తూ ఉంటారు. మీకు శ్రీచక్ర సంబంధమైనటువంటి రహస్యములు తెలుసు. రెండు, మీకు పంచదశి మహామంత్రానికి సంబంధించినటువంటి విశేషములన్నీ కూడా అవగతమై ఉన్నాయి. అందుకే నిష్ఠతో నియమంతో ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఈ కారణం చేత మీకు నా యొక్క గుణములను నామముగా పారాయణం చెయ్యాలి అనేటటువంటి ఆసక్తి ఉంది. ఇప్పుడు నా గుణములన్నీ నామములైతే ఆ నామములన్నీ కలిపి ఒక సమాహార స్వరూపాన్ని పొందాలి. అది సహస్రం, అంటే అనంతము. కేవలము 1000 అని కాదు, అనంతము. ఇవి పట్టుకున్న కారణం చేత భగవతికి సంబంధించినటువంటి విభూతులు ఎడతెరిపి లేకుండా మనసులో ప్రకాశిస్తుంటే, నిజానికి ఆవిడ గుణములు లోపల కదలడానికి కారణమైనటువంటి ఈ నామములు ఏమున్నాయో అవన్నీ ఆవిడ గుణములే. కాబట్టి అటువంటి నా నామముల యందు, నామములైన గుణముల యందు మీకు అనురక్తి ఎక్కువ. అందుకని నా సహస్రనామములను చెయ్యవలసినదిగా మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నారు. అంతే. పరమ సంతోషాన్ని పొంది ఆ వసిన్యాది దేవతలు అమ్మవారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు. వీరొకనాడు ఆ లలితాపరాభట్టారిక సభ తీర్చింది. ఆవిడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి. ఎన్ని బ్రహ్మాండములున్నాయో అంతమంది సృష్టికర్తలు, అంతమంది స్థితికర్తలు, అంతమంది ప్రళయకర్తలు, వాళ్ళ శక్తి స్వరూపాలు, దేవతలు, ఆ దేవతల యొక్క అనుచరగణాలు, ఇన్ని కోట్ల మంది ఆ సభను పరివేష్టించి ఉన్నారు. అట్లా పరివేష్టించి ఉండగా లలితాపరాభట్టారిక తల్లి క్రీగంట చూసి వసిన్యాది దేవతలను ఆజ్ఞాపించింది. మిమ్మల్ని నేను ఇంత పూర్వం ఆదేశించినట్లుగా నా సహస్రనామ స్తోత్రమును మీరు రచించి ఉన్నారు, దానిని సభలో వినిపించండి. దాని చేత నన్ను ఉపాసన చెయ్యాలి అనుకునేటటువంటి భక్తులు ఈ సహస్రనామ స్తోత్రాన్ని పట్టుకోవడానికి అవకాశం కలుగుతుందని. ఉద్ధాయ వసినీ ముఖ్య బద్ధాంజలి పుటాస్తదా అస్తు వన్నామ సాహస్రైః స్వకృత్యైర్ లలితాంబికాం. వెంటనే ఆ వసిన్యాది దేవతలు లేచి అంజలి ఘటించి ఆ తల్లికి నమస్కారం చేసి, అమ్మా, నువ్వు అనుగ్రహించిన శక్తి చేతనే ఈ సహస్రనామ స్తోత్రాన్ని రచించాం. దీన్ని నీ పాదముల చెంత సమర్పించడం, నీ ముందే వీటిని చదవడం మేము పొందినటువంటి గొప్ప అదృష్టమని వాళ్ళు ఆ సహస్రనామ స్తోత్రాన్ని అమ్మవారి ముందు విజ్ఞాపన చేశారు. అప్పుడు లలితాదేవి వసిన్యాది దేవతల వంక పరమ ప్రీతితో చూసి, అంకితం నామభిర్దివ్యైః మమ ప్రీతి విధాయకైః తత్పఠధ్వం సదా యూయం స్తోత్రం మత్ప్రీతి వృద్ధయే. ఓ వసిన్యాది దేవతలారా, మీరు చేసినటువంటి స్తోత్రము చేత నేను ఎంతో ఆనందాన్ని పొందాను. నేను ఈ స్తోత్రము పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని, సంతోషాన్ని పొంది ఉన్నాను. కాబట్టి మీకు ఒక మాట తెలియచేస్తున్నాను. ఇకపైన ఎవరైనా ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని గట్టిగా పట్టుకుని భక్తిని పెంపొందించుకుని ఈ స్తోత్రాన్ని పఠించడం అలవాటు చేసుకుంటే అటువంటి వారందరి పట్ల కూడా నాకు సంతోషం కలుగుతుంది. ఎందుకని? నా పట్ల భక్తి కలిగి ఉండడం కేవలం నన్ను స్తోత్రం చేయడం కాదు అక్కడ ప్రధానం. నా పట్ల భక్తి కలిగి ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటి? ఆ తల్లి చిన్నబుచ్చుకునే పని మనం చెయ్యకూడదు, ఆ తల్లి మనం ఎలా బ్రతకాలని కోరుకుంటోందో అలా బ్రతుకుదామనేటటువంటి ధృతి కలగడం. అటువంటి ధృతి కలగడం ధర్మానుష్ఠానానికి కారణమవుతుంది.
అది ఆ తల్లి ప్రీతికి కారణం. కాబట్టి ఈ సహస్రనామ స్తోత్రం నాకు ఎంతో సంతోషాన్ని కల్పిస్తుంది. దీన్ని ఎవరైతే నా అనుగ్రహాన్ని కోరుకుంటుంటాడో అటువంటి వాడు ఎన్నడూ విడిచిపెట్టకుండా ఈ స్తోత్రాన్ని చదువుతూ ఉంటాడు. శ్రీచక్రాన్ని అర్చించగలిగినా అర్చించలేకపోయినా, పంచదశి మహామంత్రాన్ని ఉపదేశం పొంది జపించలేకపోయినా, కేవలం ఈ శ్రీలలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు బాగా చదువుకోవడం అలవాటైతే వారికి విశేషమైనటువంటి అనుగ్రహము నా నుండి ప్రసరిస్తుంది అని ఆ తల్లి ఆ రోజున వసిన్యాది దేవతలను అనుగ్రహించింది. ఆ వసిన్యాది దేవతల చేత అమ్మవారి ముందు చెప్పబడినటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని తరువాతి కాలంలో హయగ్రీవుడు అగస్త్యునికి ఉపదేశం చేశాడు. అగస్త్యునికి ఉపదేశం చేయబడినటువంటి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని వ్యాసుల వారు బ్రహ్మాండ పురాణాంతర్గతంగా మనకి అనుగ్రహించారు. ఈ అనుగ్రహింపబడినటువంటి లలితా సహస్రనామ స్తోత్రం నిజానికి ఇహము పరము మోక్షము ఏదైనా ఇవ్వగలదు. కారణం ఆ తల్లి కామకోటి. అటువంటి తల్లి ఏమి ఇవ్వలేదు, ఆ తల్లి అనుగ్రహించిన నాడు దేనినైనా ఇవ్వగలరు. అటువంటి అనుగ్రహాన్ని పొందడానికి లలితా సహస్రనామ స్తోత్రము కన్నా దివ్యమైనటువంటి మార్గము లేదని ఆ తల్లే సెలవిచ్చింది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం అంత గొప్ప ప్రాచుర్యాన్ని, అంత గొప్ప వైభవాన్ని పొందింది. ఈ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ అగస్త్యుడికి ఉపదేశం చేస్తున్నటువంటి హయగ్రీవుడు శ్రీమాత అని ప్రారంభం చేశాడు. శ్రీమాత అంటే అమ్మా అని మొదలుపెట్టినట్టు. లోకంలో అమ్మా అని ఎవరిని పిలుస్తాం? మనకి జన్మనిచ్చినటువంటి తల్లిని పిలుస్తాం. ప్రతి జన్మకి తల్లిదండ్రులు ఉంటారు. ఈ శరీరాన్ని తల్లి ఇవ్వగలదేమో కానీ ఈ శరీరంతో మళ్ళీ రాకుండా ఉండడానికి కావలసినటువంటి జ్ఞానమును తల్లి అనుగ్రహిస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అన్ని వేళలా అన్ని జన్మలలో అలా ఉంటుందని చెప్పడం సాధ్యం కాదు. ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో ఎందరు తల్లులు అయ్యారు. కానీ తల్లికున్న ప్రధాన లక్షణం ఏమిటి? దుఃఖం కలిగితే వెంటనే మన నోటి వెంట వచ్చేటటువంటి మొదటి మాట అమ్మా అంటాం. ఏదైనా బాధ కలిగింది అనుకోండి, అప్రయత్నంగా మన నోటి వెంట వచ్చేటటువంటి మాట అమ్మా అనడం. అయినప్పుడు ఈ జనన మరణ చక్రంలో తగులుకొని ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాను, ఎన్ని చోట్ల పుట్టాను, ఎన్ని శరీరాలు పొందాను, ఎన్నిసార్లు శరీరం వదిలిపెట్టాను, పగలు వదిలాను, రాత్రి వదిలాను, సంధ్యలలో వదిలాను. ఆ శరీరం వదిలిపెట్టడానికి మృత్యువుతో ఎంత పోరాటం చేశాను, ఎంత క్లేశపడ్డాను, ఎంత క్లేశపడి శరీరం వదిలాను. మళ్ళీ శరీరాన్ని పొందడానికి అమ్మ కడుపులో గర్భవాసం చేసినప్పుడు ఎంత నరకం అనుభవించాను. మళ్ళీ అమ్మ నన్ను ప్రసవించినప్పుడు ఆవిడ శరీరంలోంచి బయటికి వస్తున్నప్పుడు ఎంత ఖేదం పొందాను. బయటికి వచ్చిన తరువాత పసితనంలో ఎంత కష్టపడ్డాను. ఎన్ని కోట్ల జన్మలు ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతున్నాను. అమ్మ నాకు ఈ దుఃఖం ఎప్పటికి పోతుందమ్మా, ఎప్పటికి నాకు శాశ్వతమైన ఆనందం కలుగుతుందమ్మా అన్నప్పుడు ఏ అమ్మను ఉద్దేశించి ఈ మాట అనాలి అంటే జగన్మాత అయినటువంటి లలితాపరా భట్టారికా స్వరూపాన్ని ఉద్దేశించి పిలిచిన నాడు అమ్మా అని పిలిచినంత మాత్రం చేత, ఏడ్చినంత మాత్రం చేత మన అవసరాన్ని తాను తెలుసుకుని పరిగెత్తుకొచ్చి కాపాడినటువంటి కన్న తల్లిలా మనకున్నటువంటి పెద్ద దుఃఖమైనటువంటి జనన మరణ చక్రము నుండి విడుదల చేయగలిగినటువంటి అపారమైన కరుణామూర్తియే శ్రీలలిత. కాబట్టి ఆ తల్లి శ్రీమాత. శ్రీ అన్న అక్షరంలో శకార రకార ఈకారములు ఉన్నాయి. ఈ మూడు సృష్టి స్థితి లయ ఈ మూడిటికి కూడా చిహ్నములై ఉంటాయి. అయినప్పుడు సృష్టి శక్తి బ్రహ్మగారి శక్తి అయినటువంటి సరస్వతి, స్థితి శక్తి స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవి, లయకారకుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ఇల్లాలు పార్వతీదేవి.
ఇప్పుడు ఈ మూడు శక్తుల యొక్క ఆదిశక్తి ఎవరో, ఏ శక్తి ఈ మూడు శక్తులుగా పరిణమిస్తోందో ఆవిడే శ్రీమాత. దీన్నే పోతన గారు భాగవతంలో అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి గుచ్చినయమ్మ తన్నులు నమ్మిన విల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు. అటువంటి అమ్మలగన్నయమ్మ నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ అంటారు కదా, ఆ సనాతని ఆ తల్లి. అటువంటి లలితా పరాభట్టారికా స్వరూపం సృష్టి శక్తికి, స్థితి శక్తికి, ప్రళయ శక్తికి కూడా తల్లి స్థానంలో నిలబడినటువంటి తల్లి. కాబట్టి ఆమె నుండియే ఈ మూడు శక్తులు వచ్చాయి. కాబట్టి ఆ తల్లి శ్రీమాత. అంతేకాదు, మాత అన్న శబ్దము చేత కొలిచేది అని తెలుస్తుంది. శ్రీ అంటే సంపద, ఐశ్వర్యం. సంపదని కొలిచేటప్పుడు రెండు విధాలుగా కొలుస్తారు. ఎంత ఉన్నది, ఎక్కడ ఉన్నది. ఆయనకి ఎంత సంపద ఉందండి అంటే, అయ్యి బాబోయ్ ఆ ఊళ్ళో భూమి ఉందండి, ఈ ఊళ్ళో భూమి ఉందండి, ఇంత భూమి ఉందండి అంటారు. అంటే దేశమునందు కొలుస్తారు. ఇంత ఉన్నది అంటారు. కొలిచేటటువంటిది కొలవబడేదానికన్నా ఎప్పుడూ గొప్పదే. మీరు ఏది పెట్టి కొలుస్తున్నారో అది కొలవబడేదానికన్నా కొలిచేది గొప్పదై ఉంటుంది. ఎందుకంటే అది ఎంత గొప్పదాన్నైనా అది కొలుస్తూ ఉంటుంది. అమ్మవారు శ్రీమాత. ఎవరి దగ్గర ఏ విభూతి ఉన్నప్పటికీ కూడా యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అంటాడు కదా గీతాచార్యుడు. లోకంలో ఎక్కడ ఏ తేజస్సు ఉన్నప్పటికీ కూడా అది ఆ భగవతి యొక్క అనుగ్రహ విశేషము తప్ప వేరొకటి కాదు. అయినప్పుడు కొలిచే తల్లి ఆవిడ, కొలవబడేటటువంటి వాళ్ళం మనం. అందుకని ఎప్పుడూ కూడా ఆమె కొలవబడేటటువంటిది మాత్రం కాదు. ఆమెని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆమె శక్తి ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. ఆమె సంపద ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. ఆమె అనుగ్రహం ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. అనంతము ఆమె యొక్క శక్తి. ఆమె మనకి ఏదైనా ఇచ్చి కొలవగలదు. ఇంత ఇచ్చాను అని చెప్పగలదు. అందుకని శ్రీమాత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. కాబట్టి ఆ తల్లి శకార రకార ఈకారముల చేత ప్రతిపాదింపబడుతోంది. శ్రీమాత. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్న మాటలకు అర్థం ఏంటంటే, నాకు ఆకలిస్తోంది అనుకోండి, నాకు ఆకలిస్తోంది, ఏదైనా తినాలి, ఇదిగో అక్కడ యాపిల్ పండు ఉంది, ఆ పండు కోసుకు తిందాం, ఇచ్ఛాశక్తి. ఆకలి యాపిల్ పండు తింటే తీరుతుందని తెలుసుకోవడం జ్ఞానశక్తి. ఆ తెలుసుకున్న తర్వాత ఆ యాపిల్ పండు తెచ్చుకుని కడుక్కుని కోసుకుని ముక్కలు చేసుకుని నవిని మింగి మంచినీళ్లు తాగి ఆకలి తీర్చుకోవడం క్రియాశక్తి. ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులే శకార రకాల ఈకారముల చేత ప్రతిపాదింపబడినప్పుడు శ్రీమాత ఈ మూడు శక్తులకు మూలశక్తి, ఆదిశక్తి. కాబట్టి లోకంలో ఎక్కడెక్కడ ఏ కార్యములు నెరవేరుతున్నా ఈ మూడు శక్తులుగానే జరుగుతుంటాయి. కాబట్టి ఈ మూడు శక్తులకు ఆదిశక్తి అయినటువంటి తల్లి ఎవరో ఆమె శ్రీమాత. శ్రీ అంటే వేదరాశి. వేదములు స్వరము చేత, తత్వమును ప్రతిపాదించడం చేత, మంత్రస్వరూపముల చేత, సూక్తముల చేత మూడు అని చెప్తారు. అందుకే శంకరులు కూడా శివానంద లహరిలో త్రైవేద్యం హృద్యం త్రిపురహరమద్యం త్రినయనం అంటారు. త్రైవేద్యం, రుక్కు, యజ్జు, సామ, ఈ మూడు అధర్వణం ఈ మూడిలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ మూడుగా ఉన్నటువంటి వేద రాశినంతటినీ కూడా ఏ తల్లి అనుగ్రహించిందో ఆమె శ్రీమాత. శ్రీ అంటే విషము అని ఒక అర్థం. అందుకే కదా శ్రీకంఠుడు అంటారు శంకరుణ్ణి. ఎందుకు శ్రీకంఠుడయ్యాడు అంటే, ఆ హాలాహలం లోకాలన్నిటినీ పాడు చేస్తుంటే ఆ హాలాహలము చేత లోకములు దగ్ధమైపోకుండా ఉండడం కోసమని దానిని తెచ్చి కంఠంలో పెట్టుకున్నాడు. కంఠంలో పెట్టుకుని లోకములన్నిటినీ కాపాడాడు. కాబట్టి ఆయన శ్రీకంఠుడు అని కీర్తింపబడ్డాడు. కంఠం నల్లబడింది. ఆయన ఒకటి, ఆమె ఒకటి కాదు, ఇద్దరు ఒకటే. పార్వతీ పరమేశ్వరుడు రెండుగా ఉండరు. పాలు తెలుపు, పువ్వు సువాసన, సూర్యుడు కాంతి, చంద్రుడు వెన్నెల, పరిమళము పదార్థము పువ్వు, ఇవి ఎలా కలిసిపోయి ఉంటాయో
పార్వతీ పరమేశ్వరుడు కూడా అలాగే కలిసి ఉంటారు. ఆ కామేశ్వర కామేశ్వరి ఇద్దరు ఒకటిగా ఉంటారు తప్ప వీరుగా ఉండేవాళ్ళు కాదు. అందుకని ఆయన హాలాహల భక్షణము చేశాడు అంటే ఆమె కూడా హాలాహల భక్షణము చేసినదే అని అర్థం. అందుకు కదూ పోతన గారు భాగవతం చేస్తూ భృంగిడువాడు విభుండని భృంగిడి దియు గరళమనియు మేలని ప్రజకును మింగమని సర్వమంగళ మంగళ సూత్రమునెంత మది నమ్మినదు. ఆ తల్లి అనుగ్రహం కదూ. ఆ తల్లి మెడలో మంగళసూత్రం ఉండగా హలాహలాన్ని భక్షిస్తే మాత్రం శంకరుడికి ఏమవుతుంది? అందుకని ఆయన భక్షించాడు అంటే భక్షించి నిలుపుకోగలిగిన శక్తిగా ఆయన ఎందున్నది ఆవిడే. అందుకే సమస్త లోకములు పీడింపబడతాయి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆయన హరుడు గలమునందు హాలాహలము పెట్ట కప్పుగలిగి త్వరపు కరుణ నొప్పి. ఆయన హాలాహలాన్ని కంఠంలో పెట్టుకుని బయటికి వదిలిపెడితే లోకాలు కలిగిపోతాయి, లోపలికి తీసుకుంటే కడుపులో ఉన్నటువంటి లోకాలు పోతాయి. ఉదరము లోకంబులకును సదనంబగు తిరిగి చటుల శివుడు చటుల విషాగ్ని కుదురుకొని కంఠబిలమున పదిలంబుగా నిలిపే మధుర ఫల సూక్ష్మక్రియన్ అంటారు. ఆ కంఠంలో ఆ హలాహలాన్ని ఉంచుకుంటే ఆ కంఠం నల్లబడింది. అందుకని శ్రీకంఠుడు అయ్యాడు. శ్రీమాత ఆ తల్లికి ఆయనకి అభేదం కాబట్టి లోకములను రక్షించడానికి గర్వాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి తల్లి. అంటే అంత లోకాల్ని బాధపెట్టేదైతే కంఠంలో దాచేసుకున్నాడు. లోకాలకి వెన్నెలు పంచిపెట్టేదైతే తప్పు చేసినా తప్పు తెలుసుకున్నవాడైతే నెత్తి మీద పెట్టుకున్నాడు చంద్రుడిని. ఆయనలా ఉండడం నేర్చుకో, ఆవిడ ఉండడం నేర్చుకో అన్నది లోకానికి సందేశం. కాబట్టి ఆ తల్లి శ్రీమాత. శ్రీ అంటే పూజనీయురాలు. లోకంలో కన్న తల్లియే విశేషమైనటువంటి పూజకు అర్హురాలు. ఎందుకంటే అమ్మకి పరదేవతకి అభేదం. మాతృ దేవోభవ అంటే అమ్మ పరదేవతతో సమానము అని కాదు, అమ్మయే పరదేవత అయి ఉన్నది. అయినప్పుడు శ్రీమాత ఆ తల్లి పూజనీయురాలు. ఆమెని ధ్యానం చేసిన, ఆమె నామం పలికిన, ఆమెకి ప్రదక్షిణం చేసిన, ఆమె స్తోత్రం జరిగిన, ఆమెని పూజించిన, ఆమెని జపం చేసిన, ఆమెకి హోమం చేసిన, ఏది చేసినా, ఆమె మీద పాట పాడిన, ఆమె గురించి మాట్లాడిన, ఆమె గురించి చదువుకున్న అది ఆత్మోద్ధరణకి హేతు అవుతుంది తప్ప పతనమునకు కారణము కాదు. అందుకే జీవోద్ధరణ చెయ్యగలిగిన తల్లి కాబట్టి ఆమె పూజనీయురాలై ఉన్నది. ఇన్ని కారణముల చేత ప్రథమ నామంలో శ్రీమాత అని పిలిచారు. అమ్మకి లోకంలో అమ్మ అన్న పిలుపు కన్నా గొప్ప పిలుపు ఇంకే ఉండదు. ఆవిడ ఎంత చదువుకోనివ్వండి, ఎంత అధికారిని కానివ్వండి, ఎంత ఐశ్వర్యవంతురాలు కానివ్వండి, అమ్మని బిడ్డలు ఆ పేరుతో సంబోధించారనుకోండి, ఆవిడ అధికారిని అయ్యుంటే ఆ అధికారంతో సంబోధించారనుకోండి, నువ్వు ఫలానా అధికారినివమ్మా అని, తల్లి చిరాకు పడుతుంది. మీరు నన్ను అలా పిలవడం ఏమిటండి? అమ్మకి ఇష్టమైన పిలుపు ఏమిటంటే అమ్మా అని పిలిపించుకోవడం. ఎంత తల్లి అంత గొప్పదైనా మనందరం ఆవిడికి బిడ్డలం. అందుకే అమ్మా అని పిలిస్తే పొంగిపోతుంది. అందుకే హయగ్రీవుడు అగస్త్యుడికి ఉపదేశం చేసినప్పుడు మొట్టమొదటి నామంగా తీసుకొచ్చింది శ్రీమాత. వసిన్యాది దేవతలకి కీర్తించింది శ్రీమాత. వ్యాస భగవానుడు మనకు అనుగ్రహించింది శ్రీమాత. లలితాదేవి వసిన్యాది దేవతల ద్వారా అనుగ్రహించింది శ్రీమాత. కాబట్టి ప్రథమ నామం శ్రీమాత. శ్రీమాత్రే నమః. తరువాత శ్రీ మహారాజ్ఞి. ఆ తల్లి మహారాజ్ఞి. లోకంలో అనేక మంది రాణులు ఉండవచ్చుగాక, అనేక మంది పరిపాలన చేయవచ్చుగాక, వాళ్ళందరూ భూఖండములను పరిపాలించిన వారు. ఆ తల్లిలో మహారాజ్ఞి, ఆమె మహాపరిపాలకురాలు, గొప్ప శోభతో కూడుకున్నటువంటి రాణి. ఎందుచేత అంటే ఆవిడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, సకల భువనాధీశ్వరి. ఆ తల్లి యొక్క పరిపాలనకి పరిమితులు లేవు. అపారమైనటువంటి ప్రజ్ఞాపాఠవములతో జగదీశ్వరి అయి ఉన్నది. ఆమె ఆజ్ఞకు ఎదురు లేదు. ఈశ్వర అంటే పరమేశ్వరుడు, ఆయన యొక్క శక్తి ఈశ్వరి. ఇకారము చేత శక్తి స్వరూపం ప్రతిపాదింపబడుతుంటుంది. కాబట్టి ఆ తల్లి గొప్ప రాణి, గొప్ప శోభతో కూడుకున్నటువంటి రాణి. ఎందుకని మహారాజ్ఞి అంటే కేవలం ఇక్కడ ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో మాత్రమే పరిపాలకులు చెప్పగలరు. ఆ తల్లి ఎట్లా బ్రతకాలో వేదం ద్వారా చెప్పి
బ్రతికిన వాడెవడు బ్రతకని వాడెవరు పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకొని పునర్జన్మలను ఆ తల్లి నిర్ణయం చేసి ఎవరు ఎంత పాపం చేశారు, ఎంత పుణ్యం చేశారు, ఎంత సంచితం ఉంది, ఎంత ప్రారంధం అనుభవించాడు, ఇంకెంత అనుభవించాలి, ఎవరు సాధన చేశాడు, ఎవడు శరణాగతి చేశాడు, ఎవరికి జ్ఞానము కలిగినది, జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకున్న వాడెవరు, ఎవడు మోక్షమునకు అధికారి, ఎవడు మోక్షమునకు అధికారి కాడు, ఎవడిని పైకెత్తవచ్చు, ఎవడిని మాయందు తిప్పవచ్చు, ఇన్నిటినీ నిర్ణయించి చేయగలిగినటువంటి తిరుగులేని అధికార స్వరూపిణి కనుక శ్రీ మహారాజ్ఞి. అందుకని వేదము ఆమె ఇచ్చింది, వేదమే ప్రమాణము ధర్మములకు అంతటికి. కాబట్టి అంత గొప్ప తల్లి పాపపుణ్యములను ఆమె నిర్ణయిస్తుంది. ఏది చేస్తే పాపము, ఏది చేస్తే పుణ్యము, ఏది చేస్తే ధర్మము, ఏది చేస్తే అధర్మము వ్యక్తి కాదు చెప్పవలసినది, వేదము దానికి ప్రమాణం. ఆ వేదమునిచ్చినది ఎవరు? ఆ తల్లి. ఆవిడ శృతి రూపిణి, ఆమెయే వేదమాత. కాబట్టి వేదములను ఇచ్చింది ఆవిడే, వాగ్రూపము ఆవిడే. కాబట్టి ఆవిడ కానిదేముంది? సర్వయంత్రాత్మికే, సర్వమంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే అంటాడు కాళిదాసు. కాబట్టి అన్ని రూపములు ఆమెయే. అటువంటి తల్లి కాబట్టి ఆమెయే శబ్దస్వరూపమై, శబ్దం అంటే వేదము, ధర్మాధర్మములను నిర్ణయించింది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు శంకర్లు మీనాక్షి స్తవంలో. అటువంటి తల్లి కనుక ఆ తల్లి శ్రీ మహారాజ్ఞి.